పార్టీ బలోపేతం వీళ్ళ కార్యకర్తల బలంతోనే ఈ రాజకీయ పార్టీ అని నిలబడుతుంది. అటువంటి కార్యకర్తలను సుశిష్టులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దాలనేటువంటి భావనతోని చేపట్టబడేటువంటి సభ్యత్వ కార్యక్రమం నమోదుకు సంబంధించి మనందరినీ మోటివేట్ చేయాలని చెప్పని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకోవటం, కార్యక్రమ నిర్వాహకులు, మీ ప్రియతమ నాయకులు, గతంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరుడు రసమై బాలకిషన్ గారు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి వెన్నంటి తెలంగాణ సాధనలో ఏదైతుందో ఉద్యమ బలోపేతం కొరకు పాటుపడి ఇవాళ దశాబ్ద కాలం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు, కార్యక్రమంలో పాల్పొందుకుంటున్నటువంటి మా సోదరుడు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు సోదరుడు ఎల్ రమణ గారు, సోదరుడు హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, ముఖ్యంగా మన నియోజకవర్గానికి ఈ సభ్యత్వ నమోదులో సమన్వయం చేసి అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయే బాధ్యత నిర్వర్తించుతున్నటువంటి రవీందర్ రావు గారు, గెల్లు శ్రీనివాస్ గారు, మా సోదరుడు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, ఇక వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ ఇతర ప్రజాప్రతినిధులు, ఇలా మానకొండ నియోజకవర్గ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ నాయకులు, అంటే నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇలా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాను. నేను ఈ మధ్య మొన్న హుజురాబాద్ నియోజకవర్గం, వేములవాడ, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఈ సభ్యత నమోదు సంబంధించి పర్యటించడం జరిగింది. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం అని చెప్పంటున్నాను. అక్కడ కేటీ రామారావు గారు, ఇక్కడ హరీష్ రావు గారు అని చెప్పంటున్నా. వారిద్దరూ జంటగా ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారికి ఎడమ కుడి భుజాలుగా నిలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తున్నారు. ఇవాళ అందరం కూడా చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ మన కొరకు ఉద్భవించిన పార్టీ అని చెప్పంటున్నాను. ఇప్పుడు రసమై బాలకిషన్ గారు ఒకప్పుడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడక ముందు మన మానకొండ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేవలం ఏదైతుందో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం, వర్షాధారంగా ఆధారపడి ఏదైతుందో ఆరుతడి పంటలకు మాత్రమే పరిమితం ఈ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా జలమయం చేయాలనే ఒక భావన సంకల్పంతో కేసీఆర్ గారు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని వీళ్ళ ప్రాణహిత నదీ జలాల మళ్లింపు అని చెప్పంటున్నాను. వీళ్ళ తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటువంటి ప్రాణహిత గోదావరి నదీ జలాలను వీళ్ళ తుమ్మడి వద్ద నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలో పరిమితం కాదు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరానికి ఏదైతుందో త్రాగునీటి పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తూ ఏదైతుందో నిర్మాణం చేపట్టే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు. 2 పియర్స్ పింగిపోతాయి, 2 30 మాసాలు గడుస్తుందా, 30 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నాను. వాటి మరమ్మతుకు ఇంతవరకు ఏదైతుందో కనీసం అంచనాలు రూపొందించలేదు చెప్పంట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా. కూళేశ్వరం ప్రాజెక్టు
నేనంటూ ఈ తెలంగాణ భవిష్యత్తు ఆ కూలేచుల ప్రాజెక్టుతో ముడిపడి ఉందని చెప్పండి మనం చూస్తామని చెప్పి అంటున్నాను. ఆ కూలేచుల